Welcome to the grand finale of the Honest Podcast Show. Hello. So Kishore garu, are you ready? I'm born ready. So let's start the show. బట్ ఇంటర్వ్యూస్ ఉండగా ఈ పాడ్కాస్ట్ చేయాలనే ఐడియా మీకు ఎందుకు వచ్చింది? ఈ ఐడియా నాకెందుకు వచ్చిందనే బదులు మీకెందుకు రాలేదు అని సిగ్గుపడండి. Hey, I've seen this one. This is a classic. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇన్స్టెంట్ కర్మ. సిగ్గుపడండి, పడట్లేదు. నా సిగ్గింతే. లెట్స్ స్టార్ట్ ద షో. మీరు మూవీ ప్రమోషన్స్లో ఎందుకు పార్టిసిపేట్ చేయరు? ఆన్ అన్ యావరేజ్ ఒక కమీడియన్ 1 monthకి 6 movies చేస్తాడు. బట్ ఒక హీరో 6 monthsకి 1 movie. ప్రమోషన్స్ చేయాలా, షూటింగ్స్ చేయాలా? మరి ప్రమోషన్స్కి డబ్బులు ఇస్తే క్యాష్తో కమీడియన్స్కి కొనలేరు. మరి ఈ మూవీ ప్రమోషన్స్కి ఎందుకు వచ్చారు? చెక్ ఇచ్చారు కాబట్టి. మీకు స్టోరీ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్ని మీరు ఫస్ట్ ఏం అడుగుతారు? హీరో ఎవరని. ఎందుకు? ఏం పీకుదామని? ఈ మధ్య పోస్టర్ వచ్చే వరకు చెప్పట్లేదు ఎవరి హీరో. బాగా హట్ అయినట్టున్నారు. బాబు లేవ్. జనరల్లీ హీరోస్ ఫైట్ చేస్తుంటే మీకు కూడా ఫైట్ చేయాలనిపిస్తుందా? ఒక కమెడియన్ కామెడీ చేయడానికే పేమెంట్ తీసుకుంటాడు. మరి అదే హీరో రొమాన్స్ చేస్తుంటే అనిపిస్తుందా? డబ్బే సర్వస్వం కాదు. ఈ మధ్య కమెడియన్లు హీరోలుగా ఎందుకు అవుతున్నారు? ఈ మధ్య కొందరు హీరోస్ కామెడీ చేస్తున్నారు కాబట్టి. మరి షెర్లాక్ హోమ్స్లో కామెడీ లేదే. మరి ఎక్స్ట్రానరీ మ్యాన్లు స్టోరీ. దిస్ టూ షల్ పాస్. దిస్ టూ షల్ పాస్. రేపటి కోసం, ఇవాళటి కోసం. ఐ ఆల్వేస్ లివ్ ఇన్ ద ప్రెజెంట్. హైపోథెటికల్లీ మా షూట్ అప్పుడు ఒకవేళ లంచ్ టైంలో లంచ్కి నేనేం పిలుస్తాను, ఆర్పి గారు మిమ్మల్ని పిలుస్తారు, లీలా గారు మిమ్మల్ని పిలుస్తారు. ఈ ముగ్గురులో మీరు ఎవరితో వెళ్ళి లంచ్ చేస్తారు? చాలా షార్ప్ క్వశ్చన్. కీటిక శర్మ. ఏదో హీరోల కంటే మీరే ఎక్కువ సంపాదిస్తున్నారని బయట టాక్. కరెక్ట్. హృదయాల్ని మేమే సంపాదిస్తూ ఉంటాం. మరి డబ్బులు? ఇలానే ప్రమోషన్తో సంపాదించుకోవాలి. ఈ ఇండస్ట్రీకి హీరోలు హీరో అవుదామని వస్తారు, డైరెక్టర్లు డైరెక్టర్ అవుదామని వస్తారు, కమెడియన్లు కూడా కమెడియన్స్ అవ్వాలనే వస్తారా? పాడ్కాస్ట్లో టైప్ కాస్ట్ క్వశ్చన్ అవుట్డేటెడ్. హీరోస్ రైటర్స్ అవుతున్నారు, డైరెక్టర్స్ యాక్టర్స్ అవుతున్నారు, కమెడియన్స్ విలన్స్ అవుతున్నారు, హీరోయిన్స్ ప్రొడ్యూసర్స్ అవుతున్నారు, అండ్ ప్రొడ్యూసర్స్. ఇక ఆపు. ఈ క్వశ్చన్ నేను అడగను చూడు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఓకే, హీరోస్కి స్టార్ ట్యాగ్స్ ఉన్నట్టే మీకు కూడా ఏదైనా ట్యాగ్ ఇవ్వాల్సి వస్తే మీరేం పెట్టుకుంటారు? ఆప్షన్స్: హ్యూమర్ స్టార్, కామెడీ స్టార్, వరస్ట్ స్టార్, ఓవర్ యాక్టింగ్ స్టార్, అతి స్టార్, ఓరతి స్టార్, సుత్తి స్టార్, బొక్క స్టార్. 1 second. నాకు ఒకటి మైండ్లో ఉంది, చెప్పొచ్చా? ప్లీజ్ గో హెడ్. నాట్ యెట్ ఎ స్టార్. నా ఆనెస్ట్ పాడ్కాస్ట్లో మొట్టమొదటిగా ఆనెస్ట్గా ఒక ఆన్సర్ వచ్చింది నువ్వే కిషోర్, నువ్వే. ఈ పాడ్కాస్ట్ మనం చేసింది ఎందుకంటే మన సినిమా రాబిన్ హుడ్ ఇట్స్ కమింగ్ ఆన్ March 28, 2025. మన పాడ్కాస్ట్ ఎంత ఫన్నీగా ఎంత హిలేరియస్గా ఉన్నాయో మన సినిమా కూడా ఇంతే ఫన్నీగా అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ టెల్ సంథింగ్ టు ద వ్యూవర్స్. హలో,
కొంచెం పొగిడాన్ని ఎక్కువ పైకి వెళ్ళకు దింపుతా. మార్చ్ 28, 2025కి రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఐమ్ డామ్ షూర్ యుల్ హ్యావ్ ఎ బ్లాస్ట్.